హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్ష్ వ్లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకి వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వంకాయ పెరుగు పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద వంకాయని తీసుకుని దాన్ని సర్కిల్స్ కింద కట్ చేసుకుందాం. సర్కిల్స్ కింద కట్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి వంకాయ ముక్కలు అనేది తీసేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆ వంకాయ ముక్కల్ని వేసేసుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక దీనిలోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. వేసుకుని ఆ ముక్కలన్నిటికి పట్టేలాగా రాసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే ఈ ముక్కలన్నిటికి ఈ పసుపు, కారం, ధనియాల పొడి అనేది పట్టిస్తున్నానో ఆ విధంగా మీరు కూడా ఈ ముక్కలన్నిటికి ఈ విధంగా రాసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందాం. పాన్ తీసుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైనాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీనిలోకి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు అనేది ఒక సైడ్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కని ఈ విధంగా ఫ్లిప్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్నాక అవి ఒక 5 మినిట్స్ పాటు 2 వైపులా ఒకే విధంగా కాలేలాగా చేసుకోవాలి. ఇది మగ్గేలోపు ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకుని ఆ పెరుగు అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్కర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి. పెరుగు అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగులోకి మరి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది ఫ్రై అయిందో లేదో చూసుకుని మంచిగా ఫ్రై అయిపోతే ఒక ప్లేట్లోకి ఈ వంకాయ ముక్కలు అనేది తీసేసుకోవాలి. తీసుకుని ఒక ప్లేట్లో పెట్టినాక ఇప్పుడు మరొక కళాయి తీసుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చనపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కూడా చిటికెడు ఉప్పు సరిపోతుంది. ఆల్రెడీ మనం పెరుగులోను వంకాయలోను వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి ఒక చిటికెడు అయితే సరిపోతుంది. వేసుకుని దీంట్లో మరొక చిటికెడు కారం కూడా వేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా చీలుకల్లాగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇది మరీ ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది పచ్చిగా తినటం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి, లేదా 1 నిమిషం వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోకి ఈ పోపు అనేది కలిపేసుకుందాం. వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా పెరుగు ఈ పోపు అనేది కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలను కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి కొంచెం పెరుగు వేసుకుని ఇక్కడ ఒక వంకాయ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని మళ్ళీ దానిపైన పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వంకాయ పెద్ద వంకాయ అంటున్నా కదా, ఈ వంకాయని మీరు ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఫైనల్గా లాస్ట్లో ఈ విధంగా కొంచెం కొత్తిమీరని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కూడా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.